హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం. మీ సంఘాలలో శుక్రవారం ప్రార్థన ఉందా? అసలు మీరు మందిరాలకు వెళ్తారా? ప్రార్థన కూడికల్లో పాల్గొంటారా? మీరు ఎక్కడో ఉన్నారేమో, ఇతర దేశాల్లో ఉన్నారేమో, మీకు అక్కడ సంఘాలు లేవంటున్నారేమో, సంఘాలలో ప్రార్థన లేవంటున్నారేమో. మీకు తెలుసా, మీరు ఎక్కడున్నారో అక్కడ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభు మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. కల్వరీ చర్చ్లో ప్రతి శుక్రవారం ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఎన్నో విడుదల విషయాలు, ఎంతో ఆత్మకార్యాలు, ప్రార్థన ద్వారా దేవుని బలం పుంజుకొనటాలు, ఇలాంటి ఎన్నో మేము సాక్ష్యమిస్తున్నాం. మీరు కూడా మాతో పాటు ఈరోజు రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిని మేము లైవ్ ఇస్తాం. కల్వరి చర్చ్ నుండి మీరు మాతో పాటు కల్వరి చర్చ్లో జరిగే ప్రార్థనల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈరోజు 2 గంటల వరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాం. 7 hours ప్రేయర్గా ఒక ప్రత్యేకమైన విడుదల కొరకు మీరు కూడా సిద్ధపడండి. వచ్చిన ప్రార్థనతో ఈరోజు ఉదయం వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాకు ప్రార్థన ఎంత అవసరమోనన్నది, ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగించగలమోనన్నది మేము గుర్తించినట్లు, ఆనాడు నాయన నీవు నీ శిష్యులకు నేర్పినట్లు మాకు ప్రార్థన నేర్పించయ్యా. మాకు మాదిరిగా నీవు మోకాళ్ళుని ప్రార్థించినట్లు, ఒంటరిగా వేకువనే లేచి ఏకాంత స్థలములో ప్రార్థించినట్లు మేమును నీ ప్రార్థనా నియమాన్ని పాటించటానికి, ఆధ్యాత్మిక బలమును పుంజుకొని నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. చాలామంది అనుకుంటారు ప్రార్థించే పని పాస్టర్లదని. కాదండి, అది అందరి పని. పాస్టర్ కూడా తన కొరకు తాను ప్రార్థించుకోకపోతే ప్రయోజనం లేదు. అది ప్రభువే మనకు చూపించాడు. ఆయన దైవ కుమారుడిగా ఉన్నప్పటికీ ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థన ఎంత అవసరమో గుర్తించి మహారోదనతో కన్నీటితో ఆయన ప్రార్థించడం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మీరు మీ జీవితంలో ప్రార్థన నేర్చుకున్నారంటే మీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు మీకు వెంటనే దొరుకుతామండి. మనం భక్తి అంటున్నాము. ఆ భక్తి మార్గం అంటే కొన్ని వాక్యాలు వినటం, కొన్ని కానుకలు ఇవ్వటం, ఏదో కొంత ఆచారాన్ని పాటించటం అనుకుంటున్నారేమో. కానీ వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండటం, అనుదినము ఆయన వాక్యాన్ని చదవటం ద్వారా, ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించడం ద్వారా ఆయన మనస్సును ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి, మన బాధల నుండి, మన సమస్యల నుండి, లోక శోధన నుండి ఎప్పటికప్పుడు విడిపించబడటం అనేది నిజమైన క్రైస్తవ జీవితం, క్రీస్తుతో నడవటం. శుక్రవారాలు ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన మరింత శ్రేష్టం. ఉపవాస ప్రార్థనలు మనుషుల కోసం కాదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖాన్ని విచారంగా చేసుకోవద్దని ప్రభు చెప్పాడు కదా. ఉపవాసం ఉన్నట్టు చెప్పుకోవాలని కాదు, కానీ మీ దేవుని ముందు మీ హృదయాన్ని కొమ్మరించుకోవటం. కొన్ని గడ్డు సమస్యలు మనము లోకంలో ఎదుర్కొంటుంటామండి. ఆ దెయ్యము చేత పీడించబడుతున్న ఆ బాలుడిని విడిపించటానికి ఆ 9 మంది శిష్యుల వశం కాలేదు. ప్రభు ఒక్క మాటతో దురాత్మను విడిపించినప్పుడు ఇది ఎందుకు మా చేత కాలేదంటే ప్రభు అన్నాడు, ఇది ఉపవాసం వలన, ప్రార్థన వలననే సాధ్యం. అపవాదిని బంధించటానికి, వాడి క్రియలను లయపరచడానికి, వాడి ఆలోచనలు చెదరగొట్టడానికి. అసలు మీరు అపవాది అంటే సాతాను ఉన్నాడని నమ్ముతున్నారా? ఎలాగూ దేవుడు మన కొరకు గొప్ప గొప్ప ఆశలు, ప్రణాళికలు, తలంపులు కలిగి ఉన్నాడో, అలాగే అపవాది దేవుడి కోరుకున్న వారిని ఎలాగ చెదరగొట్టాలా, కృంగదీయాలా, మోసగించాలా, కీడు చేయాలా అని వాడు పన్నాగాలు పొందుతూనే ఉంటాడండి. వాడు తంత్రగాడు, మోసగాడు, అబద్ధికుడు. అపవాదిని ఎదిరించడానికి ఒకటే ఆయుధం, ప్రార్థన. పాటలు పాడితే వాడు కూడా పాడతాడు కావాలంటే. ఒకప్పుడు ఏంజిల్ కదా,
దేవదూతలతో పాడాడు. ప్రసంగాలు చేస్తే రెఫరెన్స్లు అప్పగిస్తాడు. ఎందుకంటే మొదటి మనుషుడైన ఆదాము దగ్గర నుండి ప్రతి వాడి బలహీనత ఎరుగును, ప్రతి సంగతి ఎరిగిన వాడేవాడు. కానీ నువ్వు మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి స్తుతిస్తుంటే, ప్రార్థిస్తుంటే వాడు గజగజలు అడుగుతాడండి. అందుకే క్రైస్తవుడా ప్రార్థించు, విశ్వాసి ప్రార్థించు. ఎస్తరు గ్రంథం బైబిల్లో ఉందన్నది మీకు తెలుసు కదా. అందులో మన హిందూ దేశం పేరు కూడా ఉంది. ఆ రోజుల నుంచి హిందూ దేశం ఉందండి. బైబిల్ చరిత్ర. అక్కడ ఎస్తరు అని ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే, ఆమె ప్రార్థనను బట్టి, ఆమె యొక్క విశ్వాసమును బట్టి, దేవుడి ప్రణాళికను బట్టి ఈ గ్రంథం మనకు అనేక సత్యాలను బయలుపరుస్తుంది. మొర్దెకై అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కేవలం ఒక వాచ్మ్యాన్, కావలిదారుడు. రాజగుమ్మం దగ్గర కావలి ఉండే వాచ్మ్యానే. కానీ అతడు నిజమైన వాచ్మ్యాన్, కావలివాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని సాతాను ఉచ్చుల నుంచి కాపాడడానికి, దేవుని ప్రణాళికలను అపవాది పాడు చేయకుండా ఎదిరించడానికి సాహసోహితమైన కార్యాలు, విశ్వాసపూరితమైన కార్యాలు చేయగలిగిన వాడు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా మీరు కూడా దేవుని చేతుల్లో వాడబడొచ్చండి. ఏదో చిన్న వాచ్మ్యాన్నే కదా, గుమస్తానే కదా, క్లర్క్నే కదా, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్నే కదా, నేను సివిల్ ఇంజనీర్నే కదా, నేను ఒక డాక్టర్ని, నర్సునే కదా అని అనిపెట్టుకోవద్దు. మీరు ఏ స్థానంలో ఉన్నా దేవునికి మిమ్మల్ని అప్పగించుకుంటే దేవుడు మీ ద్వారా తన కార్యాలను జరిగించుకుంటాడు. ఇక్కడ ఈ ఎస్తరు తల్లి లేనిదిగా ఉన్నప్పుడు ఈ మొర్దెకై పెంచి పెద్ద చేశాడు, దైవ భయంలో పెంచాడు. ఇంకా ఈ కథ అంతా చదవాలంటే మీరు ఎస్తరు గ్రంథం చదవండి. ఆమె అద్భుతంగా, రాజు ఆమెను కోరుకొని రాణి అయిపోయిందంట. ఆమె రాజమందిరంలోకి వెళ్ళిపోయింది, ఒక అనాథగా ఉన్న ఆమె. ఎంత అద్భుతంగా ఉంటాయి దేవుని ఆలోచనలు. ఇదే ఎస్తరు గ్రంథంలో హామాన్ అనేవాడు ఉన్నాడండి. అతడు చాలామంది పిల్లలు ఉన్నాడని రాజుగారు ప్రమోషన్ ఇచ్చాడట. ప్రమోషన్ కమెత్ ఫ్రమ్ అబోవ్ అని ఉందండి. మనకి ఉన్నతమైన స్థితి కలిగిందంటే అది మనమే సంపాదించుకున్నాం, మనం ఏదో యోగ్యులం అనుకుంటే అది అజ్ఞానం అండి. దేవుడు హెచ్చిస్తే అది నిజమైన హెచ్చుదల. కానీ అతడు గర్వించాడు. అందరూ అతనికి లోబడాలని ఆశించాడు. కానీ మొర్దెకై దేవుని భయభక్తులు కలిగిన వాడు. అందరూ మోకరించి హామాన్ను మొక్కుతుంటే మొర్దెకై సాల్యూట్ చేశాడు. ఏమయ్యా నువ్వు మోకాళ్ళు అన్నావు? నేను నా దేవునికి తప్ప ఎవరి ముందు నేను మోకరించను. వాట్ ఎ స్టాండ్. మీకు వందనాలు చెప్తాను, మీకు నమస్కారం చేస్తాను, మిమ్మల్ని అధికారిగా గౌరవిస్తాను, కానీ దేవునిగా మొక్కను. దయచేసి గమనించండి, మీరు ఎవరినైనా సరే గౌరవించండి, బట్ పూజించకండి. పాస్టర్లైన మమ్మల్ని పూజించొద్దు. యూ కెన్ గివ్ రెస్పెక్ట్. దేవుని సేవకులుగా గౌరవించండి కావాలండి, కానీ మేం కాదు దేవుళ్ళం. మీరు పూజకు అర్హుడు, స్తుతికి పాత్రుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అక్కడే. నాకు మోకరించలేదన్న నెపానికి కక్ష పెట్టుకొని యోధా జాతిని అంతటినీ అంతం చేయాలని లంచం ఇచ్చి ఒక రాజాజ్ఞను సిద్ధపరిచాడండి మొర్దెకై. పలానా నెల పలానా తారీఖున దేశంలో ఉన్న యూదులందరినీ సంహరించి వారి సొత్తులన్నీ దోచుకోండి అని ఒక చట్టం తీసుకొచ్చేశాడు. ఆ సంగతి మొర్దెకైకి తెలిసినప్పుడు ఏం చేయగలడు? ఒక్కడు అందులో మేము కావలివాడు. యూదులందరినీ కలిపి ఏదన్నా ధర్నాలు దశకాలు చేయొచ్చు ఈ రోజుల్లో లాగా. కానీ అతను ఏం చేశాడో తెలుసా? అందరినీ ప్రేరేపించి దేవునికి మొరపెడతాం మొదలుపెట్టాడు. ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. మనకి ఏ సమస్య వచ్చినా మనుషుల దగ్గర కంటే దేవుని దగ్గర మనకు విడుదల దొరుకుతుందండి. మనం అనవసరంగా బంధులు చేయటం, ధర్నాలు చేయటం, లేకపోతే పోరాటాలు చేయటం అక్కర్లేదు. ఎందుకంటే మనం పోరాడినది శరీరాలతో కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నీకు ఆటంకాలు వస్తుంటాయి. వాళ్ళని ద్వేషించకండి. పాపం వాళ్ళు కాదు, వారిని ఉపయోగించుకున్న సాతాను వలన
దేవుని బిడ్డమైన నీకు ఆ పోరాటం కలుగుతుంది. కొన్నిసార్లు నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, మరి ఎవరైనా ఉండొచ్చు. కానీ మనం పోరాడునది దురాత్మలతో. మనకు జయమిచ్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ చేతులు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావు అంటాం కాదు, కానీ మనం చేయవలసిన అవకాశాలు ఉన్నాయి. ఈ మొర్దెకైకి ఆ ఎస్తేర్ గుర్తొచ్చింది. అమ్మా ఎస్తేర్, దేవుడిని హెచ్చించి రాణిని చేశాడు, నువ్వు రాజుగారు పక్కన ఉన్నావు, రాజుగారితో ఉన్నావు కదా, ఒక మాట ఆయనకు చెప్పు, ఈ విషయంలో ఒక మాట ఆయనకి చెప్పంటే ఆ అమ్మాయి అంది, అయ్యా మా రాజు ఎట్లాంటోడో నీకు తెలుసు కదా, ఆయన చాలా తిక్కుడు, కోపం ఎక్కువ, ఆయన పిలవందే ఎవరు వెళ్ళి ముందు నిలబడటానికి లేదు, ఆయన పిలిచినప్పుడే వెళ్ళాలి, ఆయన అంతర్గృహంలో ఉన్నాడు, కాబట్టి నేను వెళ్ళానంటే నా ప్రాణానికే ముప్పు, సారీ మీరు మాత్రం బట్టలు వేసుకోండి భోజనం చేయండి అని ఆయనకి పంపిస్తే ఆయన అన్నాడు, నువ్వు రాజమందిరంలో ఉన్నంత మాత్రం నువ్వు తప్పించుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరో దిక్కు నుంచి వస్తుంది, కానీ నువ్వు నీ ఇంటి వారు నశిస్తారు అని హెచ్చరించినప్పుడు హెచ్చరికను ఎస్తేరు తీసుకుందండి. ఈరోజు చాలామందికి ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, మెప్పులు కావాలి, గద్దింపులు హెచ్చరికలు ఇస్తే వాటిని అంగీకరించరు. ఏంటండి, ఆయా సమయాల్లో దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, మన పిల్లల ద్వారా హెచ్చరిస్తుంటాడు, సర్కమ్స్టెన్స్ పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తుంటాడు. దేవుని గద్దింపును తృణీకరించొద్దండి. దేవుని యొక్క హెచ్చరికను స్వీకరించడం నేర్చుకుంటే మనం యోగ్యులమవుతాం, క్షేమంగా ఉంటాం. తను తప్పు గ్రహించుకొని ఒక మాట ఉంది చూడండి, ఇక్కడ ఎస్తేరు గ్రంథం, బైబిల్లో ఎస్తేరు గ్రంథం అండి, 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందుము. ఆమె మొర్దెకై కౌరవించేది ఏంటంటే యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి 3 రోజులు ఉపవాసము ప్రకటించండి, నేను కూడా నా చెలికత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం. వాహ్! యూదులందరూ, ఆ దేశంలో ఉన్న యూదులందరూ ఒకచోట లేరు, ఒకవేళ వేరే 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 స్థలాల్లో ఉన్నారు. ఒకచోట సమకూడటానికి సమాజ మందిరం చాలదు. ఈ రాణి రాజమందిరాన్ని వదిలిపెట్టి సమాజ మందిరంలోకి వెళ్ళలేదు, కానీ తన రాజమందిరంలోనే తనతో ఉన్న చెలికెత్తలు ఉపవాసం ఉన్నారు. ఈ రోజున లైవ్ స్టార్ట్ అయ్యి లైవ్లో ఉపవాస ప్రార్థనలు అన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేస్తున్నారండి, లైవ్లో ఎలా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి అని. ఉపవాసం ఉండాలే కానీ ఎందుకు జరగవు? మీరు ఎక్కడ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నా ఈ సోషల్ మీడియా ద్వారా మనందరం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి, మీరు మీ ఇంట్లో, మేము మా ఇంట్లో, లేక మందిరంలో, లేక వేరే దేశంలో, వేరే స్థలంలో ఉన్న అందరము ఏక కంఠముతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో ఉపవాసం ఉండి ఒక విషయం దేవునికి మొరపెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. వారి 3 దినముల ప్రార్థనలో యూదులు ఎక్కడెక్కడో, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ఉపవాసం ఉండి ప్రార్థించారని. ఎస్తేరు రాణి తాను తన చెలికెత్తలు ఉపవాసం ఉండి ప్రార్థించి 3 దినాల తర్వాత రాజుకి ఆజ్ఞ లేకపోయినా ఏంటంటే అది రాజును ఎదుర్కోవటము చట్ట విరుద్ధమైన, ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకమైనను నేను రాజునంతకు వెళ్ళేదనని తెగించింది. ప్రార్థనతో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు కోప్పడలేదు. ఎస్తేరును చూడగానే అతనికి దయ పుట్టిందట. రాజుల హృదయాలను మార్చగలిగిన వాడు మన ప్రభు.
రాజుల హృదయం దేవుని చేతుల్లో కాలవల్లాగా ఉన్నాయంట. కాలువలో నీళ్ళు ఇటు పోతున్నప్పుడు ఇటు తిప్పాలంటే తిప్పగలిగారు కదండి. అలాగ వారి ఆలోచనలు కూడా తిప్పగలిగిన వాడు మన ప్రభు. అద్భుత కార్యాలను ప్రార్థన ద్వారా జరిగించగలిగిన వాడు, పరిస్థితులను మార్చగలిగిన వాడు. అంత సీరియస్ సిచ్యువేషన్లో అతను ఉన్నప్పటికీ, న్యాయ వ్యతిరేకంగా ఆమె ఎదుర్కొన్నప్పటికీ ప్రార్థనతో పాటు విశ్వాసముతో ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనప్పటికి వెళ్ళినప్పుడు ఆమెను చూడగానే అతనికి దయ పుట్టి, ఏం కావాలి నీకు అని అడిగాడు అన్నది బైబిల్లో. హల్లెలూయా. మీ జీవితంలో ఎటువంటి గడ్డు సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఎటువంటి పోరాటాలు ఎదుర్కొంటున్నారో, క్రైస్తవులుగా దేవుని బిడ్డలు ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా మునుపెన్నడూ లేనంతగా హింసించబడుతున్నారండి. అనేక క్రైస్తవ దేశాలలో కూడా ఈ రోజున సువార్త ప్రకటన నిషేధించబడుతుంది. బైబిల్ను నిషేధించే కంట్రీస్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మార్చగలరు? హింసాకాండలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దేవుని బిడ్డలు, చర్చెస్ కాల్చబడుతున్నాయి, చెదరగొట్టబడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ధర్నాలు దస్కాలు కాదు, కానీ మనం చేయవలసింది మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రపంచవ్యాప్తముగా దేవుని బిడ్డలు అనబడిన వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. రాజును కోరిన కోరిక ప్రకారము ఆమె రాజుగారు రాసిన చట్టం రాజుగారు మార్చడానికి అధికారం లేదు. అందును బట్టి రాజు కొత్త ఆజ్ఞను రాసి అందరినీ నాశనం చేయాలని చేసిన ఆజ్ఞను రివర్స్గా రాసి మీరు వీరి మీద పడి జయించండి అని చెప్పినప్పుడు అద్భుతంగా ఇశ్రాయేలీయులందరూ కాపాడబడ్డారు. శత్రువులందరూ నశించిపోయారు. దురాత్మ శక్తులను బంధించుటకు, సాతాను యుక్తులను అరికట్టుటకు ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. మన దేశం కోసం ప్రార్థించవలసిన అత్యవసరమైన స్థితిలో మనమున్నాం. ఎలక్షన్స్ జరుగుతున్నవి. ఇంకా కొద్ది రోజుల్లో మనం ఫైనల్ రిజల్ట్స్ ఎదురు చూస్తున్నాం. దేవుని ప్రణాళికలు నెరవేరినట్లుగా దేవుని బిడ్డలమైన మనందరము ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ బిడ్డలు ప్రపంచవ్యాప్తముగా అక్రాస్ ద గ్లోబ్ ఎవరెవరు ఈ వాక్య ధ్యానాన్ని వింటున్నారో మేమందరము తండ్రి ఏకకంఠముతో నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు ఈ రాత్రి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలో మరనేకులు ఏకీభవించినట్లు, అంధకార శక్తులు బంధించబడినట్లు, సాతాను తలంపులు చెదరగొట్టబడినట్లు, పరిశుద్ధాత్మ కార్యములు జరుగునట్లు నీ ఆత్మను కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి మీరు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేయమని చెప్తూనే ఉన్నాను. మీరు పంపుతూనే ఉన్నారు. మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు జవాబులు ఇస్తున్నాడు. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన లింక్ ఇవ్వబడుతుంది. మీరు మాతో పాటు జాయిన్ అవ్వండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ ఆదివారం జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒక ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధన ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేయబడుతుంది. సంఘమంతా ఒకటిగా చేరి ఆరాధించడానికి చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వీరు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని విని బలపడుతున్న మీరు కూడా పాల్గొని మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రత్యేక ప్రార్థన చేయడానికి అవకాశం దొరికినట్లుగా ఈ ఐశ్వర్య మహల్లో ఈ ఆదివారపు ఆరాధన ప్రభువు బల్లతో, ప్రేమ విందుతో
ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి. కుటుంబాలుగా రండి. మీ బంధువుల్ని, స్నేహితుల్ని కూడా ఆహ్వానించండి. ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప అభిషేకమును పొందినట్లుగా సిద్ధపడుతూ రండి. దేవుని సన్నిధిని అనుభవించండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి. చిరునామా గమనించండి, ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, అరుంబాకం, చెన్నై. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు, లేదా ఈ క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయవచ్చు. రండి, మనందరం కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ BVR ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి, BV రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు D-Mart, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్త